భీమ్ ఆర్మీ చీఫ్, ఆజాద్ సమాజ్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ అడ్వకేట్ సోదరులు చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ పైన నిన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గుర్తు తెలియని గుండాలు కాల్పులు జరిగినటువంటి సంఘటనలు మేము కేవీపీఎస్గా భీమ్ ఆర్మీ, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం, జాతీయ బీసీ సంఘం, బీఎస్ఎస్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, ఎరుకలి సంఘం, అదేవిధంగా ఇతర ప్రజా సంఘాలందరం కూడా ఆజాద్ రావణ్ పైన జరిగినటువంటి దానిని ముక్తఖండంతో ఖండిస్తున్నాం. వాస్తవంగా గత కొన్ని రోజుల నుంచి గమనించినట్టయితే ఉత్తరప్రదేశ్లో అంబేద్కర్ వాదుల పైన ఆ ప్రభుత్వం ఉక్కుపాదంతో అరిచేస్తా ఉంది. అదేవిధంగా ఏదైనా చిన్న చిన్న సంఘటనలు జరిగిన సందర్భంలో బుల్లోజర్లతోటి భయప్రాంతాలకు గురి చేస్తా ఉంది. అనేకమైనటువంటి కాల్పులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ గన్ కల్చర్ కొనసాగుతున్న ప్రభుత్వం అణచివేయడంలో వైఫల్యం చెందింది. ఆజాద్ రావణ్ సోదరుడు యువకుడిగా భారతదేశ వ్యాప్తంగా అంబేద్కర్ పూలే భావజాలంతో పనిచేస్తా ఉంది. తనపైన కూడా ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. భీమ్ ఆర్మీ నాయకుల పైన కూడా అనేక కేసులు పెట్టడం జరిగింది. తాను రాజకీయ పార్టీని, ఆజాద్ సమాజ్ పార్టీని, ఏఎస్పీని స్థాపించి తాను చక్కగా పూలే అంబేద్కర్ ఆలోచన విధానంతో పనిచేస్తే ఓర్వలేని మతోన్మాద పార్టీ అయినటువంటి బీజేపీ కడిసైగల్లోనే ఈ కాల్పులు జరిగిందని మేము భావిస్తా ఉన్నాం. మరి చీఫ్ రావణ్ పైనటువంటి జరిగినటువంటి దాడిని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతాలకు అతీతంగా, ఆర్గనైజేషన్లకు అతీతంగా పూలే అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామికవాదులు ఖండించాలని చెప్పి కోరుతా ఉన్నాం, పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్య ఉద్యమంలో అంబేద్కర్ పూలే భావజాలంతో ప్రజా సంఘాల్లో పనిచేసేటువంటి నాయకులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రజాస్వామికవాదుల పైన ఉంటది. కాబట్టి ఆ క్రమంలో అందరూ కూడా మాట్లాడవలసినటువంటి బాధ్యత ఉంటుంది. మాట్లాడకపోతే రేపు మనవరం కూడా వస్తుంది. మాట్లాడితే మతోన్మాదులు, కులోన్మాదులు వెనకదప్పుతారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ పార్లమెంట్ సభ్యులకు, మాజీ రాజ్యసభ సభ్యులకు, చిన్న చోటా లీడర్లకు కూడా ఆత్మరక్షణ కొరకు గన్మెన్లను ఆయా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా నియమిస్తా ఉన్నాయి. మరి తాను ఒక రాజకీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు. సామాజిక కోణంలో పూలే అంబేద్కర్ భావజాలంతో పనిచేస్తా ఉన్నాడు. తన ప్రాణానికి హాని ఉన్నదనేటువంటిది నిన్న జరిగినటువంటి సంఘటన. త్రుటిలో తన ప్రాణం కోల్పో భీమ్ ఆర్మీ వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ పైన దాడిని నిరసిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సామాజిక వర్గాల హక్కుల కోసం పోరాటం చేసేటటువంటి వ్యక్తులు, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన క్రూరంగా అణిచివేసిన ధోరణి ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటిది మనం చూస్తున్నాం. అట్లానే గతంలో అనేక మంది పైన రూపా కేసులు పెట్టినటువంటిది చూసాం. అట్లానే ఇతర హక్కుల కోసం పోరాటం చేసేటటువంటి వాళ్ళ పైన కూడా క్రూరంగా అణిచివేసేటటువంటి ధోరణి ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఆ విధానంలో భాగంగానే చంద్రశేఖర్ ఆజాద్ పైన బుల్లెట్ తోని కాల్పులు జరిపి ఆయనను హత్య చేయాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పడుతుంది. దానిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి చంద్రశేఖర్ ఆజాద్ కు తక్షణమే కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలి. లేకపోతే భవిష్యత్తులో మనకి ఏ ప్రమాదం జరిగినా కానీ ఈ కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఆయనకు భద్రత, ఈ నెల రోజులలో భద్రత కల్పించాలి. నేను తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. దేశం లోపల ఏదైతే బీజేపీ మతతత్వ పార్టీ దేశంలో అనేకమైనటువంటి మతోన్మాద శక్తులను తయారు చేస్తూ ఆర్ఎస్ఎస్ అయితేనేమి, ఏబీవీపీ అయితేనేమి, ఇలాంటి అనుబంధ సంస్థలతో మొత్తం కూడా దేశవ్యాప్తంగా మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ కులతత్వాన్ని మరింతగా ప్రోత్సహిస్తూ ఈ దేశంలో ఒక విస్తృతమైనటువంటి చేష్టలు చేస్తూ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఇందులో భాగంగానే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అనే వ్యక్తి మరి పూర్తిగా ఆర్ఎస్ఎస్ వ్యక్తి. ఆయన కనుసన్నల్లోనే ఏదైతే ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ ఉన్నాడో చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ గారు మరి దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలందరూ కలుపుకొని లక్షలాదిగా మరి అంబేద్కర్ పూలే వాదాన్ని దేశవ్యాప్తం చేస్తున్నటువంటి తరుణం లోపల పట్టుకోలేనటువంటి ఏదైతే ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నాడో
ఆయన కావాలని ఆయన కలసర్లలోనే ఆర్ఎస్ఎస్ బీజేపీ గుండాలు ఆయన మీద దాడి చేయించడం జరిగింది. ఎందుకంటే ఆయనను తట్టుకోవడం వాళ్ళ వల్ల కావడం లేదు. కానీ మేము ఒకటి మాత్రం డిమాండ్ చేస్తా ఉన్నాం, చంద్రశేఖర్ ఆజాద్ రావణ్కు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ గారికి పూర్తి స్థాయిలో జడ్లెస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలి. ఆయన ఒక నేషనల్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాడు. ఆయన అనగారిన వర్గాల ప్రజలకు నాయకత్వం వహిస్తా ఉన్నాడు. దేశంలో ఒక మద్దతత్వ పార్టీ అధికారంలో కొనసాగిస్తూ ఉన్నది. కాబట్టి మరి దీనికి అంబేద్కర్ భావజాలానికి బీజేపీ యొక్క భావజాలానికి వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆయనకు జడ్లెస్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. భీమ్ ఆర్మీ, చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ ఇండియా చీఫ్, అదే రకంగా ఏఎస్పీ నేషనల్ ఏఎస్పీ ఆజాద్ సమాజ్ పార్టీ స్థాపించడం జరిగింది. ఉత్తరప్రదేశ్ నార్త్ ఇండియన్ లో మొత్తము గజగజలాడుతున్నటువంటి విధంగా తీసుకొచ్చినటువంటి ఈ యొక్క చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ లో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థలు ఏవైతే ఉందో ఆర్ఎస్ఎస్ అనుబంధం ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని పని కట్టుకొని ఇలాంటి ఒక దళిత వాయిస్ అన్నటువంటి బయటికి రాకుండా ఆయనను కట్టడి చేయడానికి ఆయన మీద హత్య ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి మేము ఒకటి చెప్తున్నాం కదా, చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ మీద ఇలాంటి హత్య ప్రయత్నం రెండోసారి జరిగింది. కాబట్టి దీని మీద భారతదేశ వ్యాప్తంగా మేము నిరసనలు వ్యక్తపరుస్తా ఉన్నాము. ఇతనికి వారి దుండగులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కఠినమైన శిక్షను విధించాలని చెప్పి కోరుతా ఉన్నాము. అవసరం అనుకుంటే వాళ్ళని ఉరిశిక్ష చేయాలి, గుర్తించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. అదే రకంగా చూసుకుంటే చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ గారికి జెడ్ కేటగిరీ ఇప్పుడు నేను అమిత్ షాను మోడీ గారిని నేను అడుగుతా ఉన్నాను. ఒకటి భీమ్ ఆర్మీ తరఫున జెడ్ కేటగిరీ ఆయనకు ఇది కేటాయించాలి. అది న్యాయమైనటువంటి ఒక విధంగా మేము మాట్లాడుతూ ఉన్నాము. మీ యొక్క మతాన్ని మాది యొక్క విధానాన్ని ఇందులో చూడకూడదని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదే రకంగా చూస్తూ ఉంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సీఎం అయినటువంటి ఆదిత్య యోగి అన్నటువంటి వ్యక్తి ఈ కంకణం కట్టుకొని దళిత జాతి దళిత వాయిస్ను బయటికి రాకుండా ఎక్కడి వాళ్ళని అక్కడ అణచివేస్తున్నాడు. దీనికి మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దళిత జాతి అంతా గమనించి జీవించాలి. ఈ రోజు ప్రభుత్వం అన్నటువంటి బీజేపీ ప్రభుత్వము పడిపోతున్నది. ఈ రోజు పడిపోతున్నది తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతూ ఉన్నది. కాబట్టి ఏంటంటే దళిత జాతి గమనించి జీవించాలి సమాజంలో అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ దాడి చేసినటువంటి వాళ్ళను శిక్షించాలి, ఆయన జెడ్ కేటగిరీ ప్రొవైడ్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము, డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్.